ఇదివరకు గంజాయి పట్టుకుంటే రాష్ట్రం గంజాయి అయిపోతుంది, అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతున్నాయి అనేది విమర్శ. అదే ఇప్పుడు గంజాయి పట్టుకుంటే పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు. అప్పుడు పోలీసులే పట్టుకుంది, అప్పుడు పట్టుకుంటేనేమో గంజాయి రాష్ట్రం అవుతుంది, ఇప్పుడు పట్టుకుంటేనేమో రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాసే విషయం ఒకటే, వార్తని వక్రీకరించే తీరు అది పక్కన పెడితే తాజాగా పోలీసులు పకడ్బందీగా పట్టుకున్నారు గంజాయిని. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్ చెప్పిన లెక్క ప్రకారం రాజానగరం నుంచి వస్తున్న వ్యాన్లోని రహస్యాల్లో 14 ప్లాస్టిక్ సంచులో 443 కిలోల గంజాయిని గుర్తించారు. ఈ కేసులో తమిళనాడులో కురుంబాపేటకు చెందిన దివాకర్ను అరెస్ట్ చేసి గంజాయి వ్యాను సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దివాన్ చెరువుకి దివాకర్ వచ్చి అక్కడ నుండి మురారికి వెళ్ళి మరో వ్యక్తిని కలిశాడు. అక్కడ నుండి ముగ్గురు ఏజెన్సీ వైపు వెళ్ళారు. తర్వాత దివాకర్ని అక్కడ దింపేసి మిగిలిన ఇద్దరు వ్యాన్లో ఏజెన్సీ వైపు వెళ్ళి కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చి గంజాయి వ్యాన్ని దివాకర్కి ఇచ్చి జగంపేట దాటిన తర్వాత దిగిపోయారు. గంజాయిని తమిళనాడులోని తిండివనం ప్రాంతానికి చేర్చాలని అక్కడికి వచ్చి తీసుకుంటామని దివాకర్కి చెప్పారు. ఆ వ్యాన్తో వస్తుండగా దివాకర్ పోలీసులకు పట్టుబడ్డాడు. అంటే అసలు సూత్రధారులు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, గంజాయి విషయంలో రాజకీయ నాయకులు ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటా కూర్చున్నారు, కానీ స్థావరాలంతా అడవుల్లోనే ఉన్నాయి, వ్యవహారం అంతా అక్కడి నుంచినే జరుగుతుంది. దాని మీద చర్య తీసుకోకుండా కఠినంగా అణిచివేస్తాం, తాట తీసేస్తాం, పగల తీసేస్తాం, 100 కేసులు పెట్టారు, 200 కేసులు పెట్టారు అంటే గత 5 ఏళ్లలో కూడా 1000 కేసులు పెట్టుంటారు. బట్ మూలాన్ని వదిలేసి బయట పెట్టుకుంటే ఉపయోగం ఏంటి?